అందరికీ నమస్తే. తదుపరి చిన్న వీడియో స్వాగతం పలుకుతూ తదుపరి సమాచారం. నాకు దాదాపు 30-40 సంవత్సరాల పరిచయం ఉన్న స్నేహితుడు అతను మరి అతని స్నేహితుడితో వచ్చాడు కొన్ని సంవత్సరాల క్రితం. వచ్చి నా దగ్గర మాట్లాడుతూ మా అపార్ట్మెంట్లో కూర్చొని గంటల పాటు మాట్లాడుకున్నాను. నేను అంచెలంచెలుగా ఆయనకు ఎన్నో సమాచారాలు తెచ్చుకుంటూ వచ్చాను. నేను అది తెలుసుకున్నాడు. నరేష్, నీ భాష యాస అన్నీ మారిపోయినాయి కదా అన్నాడు. నీకు సన్మానం చేయాల్సిందే అన్నాడు. ఆలోచన అతనిది, అవకాశం మా చిన్న రాధికకి లభించింది. ఆలోచనకి అవకాశం రెండు లభించింది మా చెల్లెలకి. అట్లా ఆమె సన్మానాలు చేసుకుంటూ సత్కారాలు, నన్ను ప్రత్యేకంగా అతిథిగా పిలవడం, ఎన్నో కార్యక్రమాలు అట్లా వెళ్తున్నాను నేను ఎంత దగ్గరకు. కానీ ఆమెకు ఆలోచన మాత్రమే ఇచ్చారు, అవకాశం ఇవ్వలే. అది కొంతరికి ఇస్తారు, కొన్నిరికి ఇవ్వరు. ఆలోచన ఒకరికి ఇస్తారు, అవకాశం ఇంకొకరికి ఇస్తారు. రెండు ఒకరికి ఇస్తారు, రెండు కూడా ఒకరికి ఇవ్వరు. అది చెప్పలేము. వారు ఏది అంత లేదు అంత లేదు అంత చిక్కని లేదు మనకి. సో అతను మాట్లాడుతూ చెప్పాడు, ఇట్లా నాకు లేదంటే నేనన్నా, నువ్వు విదేశీ యాత్ర కూడా ఉంది నీకు, మరి అది లభిస్తుందా లేదని చెప్పలేం. నువ్వు వ్యాపారంలోకి వెళ్ళాడు. నేనన్నా వ్యాపారం అయితే పెద్దగా వద్దు, చూసుకొని స్నేహితులతో చేస్తున్నావు కనుక నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పాను నేను. ఆ తర్వాత బహుశా విరమించుకున్నాడు లేదు తెలియదు నాకు. ఈ మధ్యకాలంలో ఆయన ఏమీ సమాచారం లేదు ఆయన దగ్గర నుంచి. సో అట్లా నాకు ఎందుకో జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఈ చిన్న వీడియోలో ఆయన గురించి పాత స్నేహితుడు కాబట్టి మర్చిపోలేను నేను. నా వంతుగా నేను నా అభిప్రాయం తెలియజేస్తున్నాను ఈ చిన్న వీడియో ద్వారా అని. ఎందుకంటే ఆయనకి అద్భుతం ఒకటి జరిగింది, అది కూడా పెండింగ్ ఉన్నది. అద్భుతం ఒకటి వచ్చింది భగవన్ నామస్మరణ మొదలు పెట్టాక. కానీ తర్వాత నాకు అద్భుతం ఇవ్వలేదు. నాకు ఇప్పటిదాకా ఆ సమాచారం లేదు. కనుక నేను నా ఒక ఏమంటే సమాచారం ఇవ్వాలనిపించింది ఈ చిన్న వీడియో ద్వారా. బహుశా ఆయనకి అద్భుతం కూడా జరిగే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఏమైనా సమాచారం ఉండే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నాను. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్వామివారం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.